దుష్టుడు ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండవద్దు. 3 విషయాలు చెప్పాడు కదా. మరి ఈ 3 చేయకపోతే ఇంకేం చేయాలి మరి అంటే, నిలవద్దు, అవునా, నడవద్దు, పోని కూర్చోవద్దు. మరి ఇంకేం చేయాలి అంటే, అక్కడ నుంచి నువ్వు పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? గురి యొద్దకు పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? పరిశుద్ధులుండే దగ్గరికి పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని మందిరానికి పరిగెత్తాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ 3 విసర్జించి దేవుని సన్నిధికి పరిగెత్తుతారో అప్పుడు ఆ వ్యక్తులు జయ జీవితాన్ని పొందుకుంటారు. ఆ పాపంలోనే, ఆ చెడు చూపుల దగ్గరే, ఆ దుష్టుల దగ్గరే, ఆ అపహాసుల దగ్గరే శతకలబడి కూర్చున్నావు అనుకో, ఎలా నువ్వు జయ జీవితం పొందుకుంటావు? అర్థమవుతుందా? వీటిని విసర్జించి నీవు గనక వాటి నుంచి విడిపించబడి పరిగెత్తగలిగితే జయ జీవితం నీ సొంతమైంది. అంతేగాని ఈ 3 దగ్గర నువ్వు కూర్చున్నా, లేక నించున్నా, లేక నడుస్తున్నా నీవే ప్రమాదంలో పడతావు. వారు జయ జీవితాన్ని పొందుకోలేరు. వారు చేస్తున్నవి సఫలము కావు. మీకు